హాయ్ హలో నమస్తే. భారతదేశంలో పిహెచ్డి చదివి ఉండొచ్చు, కానీ ఒక డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ మాత్రం చదవడం అంత ఈజీ కాదు. ఓన్లీ దాంట్లో పనిచేసే ఫార్మసిస్ట్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు ఆ డాక్టర్ ఏం రాస్తున్నాడు అనేది. ఎందుకు ఇలా డాక్టర్కి చదువు రాక రాస్తున్నారా, అంటే ఎవరికి అర్థం కాకూడదు అనే మెడిసిన్ రాస్తున్నారా అనేది ఈరోజు మెయిన్ క్వశ్చన్. రీసెంట్గా హైకోర్టులో ఒక కేసు వచ్చింది. ఆ కేసులో జడ్జ్ అక్కడ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ని చదవలేకపోయాడు. ఒక రాంగ్ మెడిసిన్ ను అర్థం చేసుకొని అక్కడున్న ఫార్మసిస్ట్ ఇవ్వడం వల్లనే ఈ రోజు ఒకరు చనిపోవడం జరిగింది. అస్సాంలో ఈ ఘటన జరిగింది. మెడిసిన్ ను రాంగ్ గా ఇవ్వడం వల్ల, అది రాంగ్ గా అర్థం చేసుకొని ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఒక రాంగ్ డోస్, ఒక రాంగ్ ప్రిస్క్రిప్షన్ రాంగ్ గా అర్థం కావడం వల్ల ఒక ప్రాణమే కోల్పోతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా బ్లాక్ లెటర్స్ యూజ్ చేసి ప్రిస్క్రిప్షన్ రాయాలా అని అంటుంది. అయితే ఎంతమంది డాక్టర్లు ఈ ప్రిస్క్రిప్షన్ ను ఇలా కరెక్ట్ గా అందరికి అర్థమయ్యేలాగా రాస్తున్నారు? తీర్పు అయితేనేముంది, ఆ రోజు జడ్జికి అర్థం కాలేకపోవడం వల్ల ప్రిస్క్రిప్షన్ వేరే అసైన్ చేసి వేరే డాక్టర్ వచ్చి అది చదివి వినిపించాల్సిన పరిస్థితి. ఎందుకు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మంచిగా రాయడం లేదు? దీనిపైన ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయడం లేదు? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలియచేయండి. ధన్యవాదాలు.